వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ఈరోజు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రమేష్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నగరంలో నంబర్ ప్లేట్లు లేకుండా నెంబర్ ట్యాంపరింగ్ చేస్తూ చాలా మంది వాహనాలు నడుపుతున్నారని, అది చాలా తప్పని చెబుతూ నేడు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నంబర్ ప్లేట్లు లేని 50 వాహనాలను పట్టుకున్నామని, వారు తిరిగి నంబర్ ప్లేట్లు తీసుకొని వచ్చినట్లయితే వారికి వాహనాలు అప్పగిస్తామని తెలిపారు. అందరూ ఎందుకు ఆపినా నంబర్ ప్లేట్ వెనక కానీ ముందు కానీ ఎందుకు పెట్టుకుంటారు మీరు? నంబర్ ప్లేట్ లేకుండా తిరగడం వల్ల పైన జనరేట్ కావు, మనకి ఏం కాదు, మనం పట్టించుకొని తిరగచ్చాను. ఇంటి పరిస్థితిలో అట్లా ఉండదు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ మనకి అన్ని సీసీ కెమెరా దగ్గర ఉన్నాయి, అన్ని సెన్సార్లు ఉన్నాయి. మీరు ఒకవేళ ఇక్కడ తప్పించుకుని పైన ఇంకో దగ్గర క్యాప్చరింగ్ చేసి చేంజ్ చేయొచ్చు. అందుకొరకే ఎట్టి పరిస్థితుల్లో నంబర్ లేకుండా బయట తిరగదు. ఎవరెవరికి నంబర్ ప్లేట్ లేదో ముందు లేకపోతే ముందు, వెనక లేకపోతే వెనక పోయి తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత ఆ నంబర్ ప్లేట్ ఉన్న వాళ్ళని లోపల పిలిపించి చెక్ చేసి ఆ ఫైన్ ఏమైనా ఉంటే ఆ ఫైన్ కట్టించిన తర్వాత బండికి హ్యాండ్ ఓవర్ అవుతాం. బండి తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ నంబర్ ప్లేట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని వెళ్ళిపోవాలి. ముగ్గురు రండి. నంబర్ ప్లేట్ ఉన్నవాళ్ళు కర్నూలు జిల్లా ఆదోనిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మరియు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఆదోని ఎమ్మెల్యే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సంవత్సరంలో ఆదోనికి ఎంత నిధులు తెచ్చారో తెలపండి. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ తెలపడం జరిగింది. ప్లీజ్ అందరూ స్టేజ్ దిగండి. చెప్పు. ఇప్పుడు ఎమ్మెల్యే అనక ఎవరున్నారు? కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఇంటింటి తిన్నారా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కానీ కష్టపడినారు. కూటమి ఉంది, వాళ్ళు వీళ్ళంతా కష్టపడినారు. ఒక వ్యక్తిని ఓడించేదానికి ఇంతమంది కష్టపడినారు. అయినా నాకు 72,000 ఓట్లు వచ్చినాయి. ఆ అభిమానం చాలు నాకు. ఎందుకంటే మనం చేసేది గుర్తించారు వాళ్ళు కాబట్టే 72,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఏ సమస్య లేదు. అందరికి తెలియజేస్తే గ్యారెంటీగా వస్తారు. ప్రతి వాళ్ళలో నా కౌన్సిలర్ కూడా చెప్పిన, ప్రతి వాళ్ళలో మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు తెలియజేస్తే గ్యారెంటీ ప్రతి వారికి ఇండ్లు ఇచ్చినాడు. స్థలాలు లేని వాళ్ళకి కూడా ఎక్కడైతే చాలా అవకాశం ఉందో అక్కడంతా కూడా స్థలాలు కేటాయించే పరిస్థితి చేసి ఇండ్లు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి చేయడం జరిగింది. అది మీకు తెలుసు, మాకు తెలుసు. తర్వాత 2009లో చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఏది కూడా ఏమి చేయలేని పరిస్థితి.
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రేల్ బైపాస్ రోడ్డు వద్ద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు సెల్ ఫోన్ లోడుతో వెళ్తున్న లారీని బైక్ పై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్లు ధరించి వచ్చి లారీ డ్రైవర్ను బెదిరించి లారీలో నుంచి సుమారు 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లను దుండగులు ఎత్తికెళ్లారు. దీంతో ఒక్కసారిగా లారీ డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. అనంతరం బాధితుడు స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జువ్వాడి భవన్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా మెట్పల్లి మండలానికి చెందిన 54 మంది లబ్ధిదారులకు మొత్తం 18,63,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత కట్టెకోల నరేందర్ 60,000, 15,000. తర్వాత మన్నే రాణి 37,500. తర్వాత తర్వాత చంద్రగిరి జగ్గయ్య, తర్వాత మాడిశెట్టి శ్రీదేవి, తర్వాత సుంకే సరిత 40,000. తర్వాత రాంపల్లి అరుణ 32,000. తర్వాత పోతుకునూరి శ్రీనివాస్, తర్వాత జక్కని సుజాత. సంవత్సరానికి సమయం ఉండదు. అయినప్పటికీ కూడా మీ సమస్యలు ఏదైనా ఉన్నా మీరు నేరుగా నా దగ్గర రావచ్చు. ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్నది ఇల్లు. ఈ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు వెల్లుల కానీ జగ్గసాగర్ కానీ మరి ఇక్కడ విట్టపేట కానీ మెట్ల చిట్టాపులు కానీ ఈ గ్రామాలందరికీ ఇక్కడి నుంచి 10 నిమిషాలు మీ అందరికీ. అదేవిధంగా వేపేట గ్రామం కానీ ఈ కొరుట్ల మండలంలో ఉన్న అందరు మెట్టిపల్లి మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నేను అందుబాటులో ఉంటున్నాను. మల్లాపూర్ ఇబ్రాహీంపట్నం వాళ్ళందరూ కూడా రాత్రి 10 గంటల వరకు కూడా నేను ఎవరు వస్తే వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం చేస్తాను. నేను ఓడిపోయినా ఇంట్లో కూర్చొని ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు నిత్యం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలి, మీకు అవసరాలకు లేకున్నా అని చెప్తే ముఖ్యమంత్రి గారి భరోసా తోటి మీ మధ్యలోకి వస్తున్నాం. ఏ సమస్యలు ఉన్నా నేను ఆ సమస్యను పరిష్కారానికి ముందుంటున్నాను మీ అందరికీ తెలియజేస్తూ నేను దేని కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు మహిళలందరినీ పోటీసులను చేస్తాను. మహిళా సంఘాలు ఉన్నాయి, కొత్త సభ్యులను తెలుసుకోండి. ఇవాళ ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ల కోసం ₹1,00,000 మొదట మీరు బేస్మెంట్ గారితో వచ్చేదో అది కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. మహిళా సంఘాల ద్వారా లోన్ ఇప్పిస్తే ₹1,00,000 లోన్ ఇస్తే బేస్మెంట్ కట్టుకున్నాక మళ్ళీ డబ్బులు వచ్చాక వాళ్ళకి ఇవ్వచ్చనే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరి మీ అందరినీ కూడా ఎందుకంటే కొత్త తిరుగుతా ఉన్నాం.
మిమ్మల్ని చాలా సేపు మిమ్మల్ని ఇక్కడ కూర్చుండబెట్టి మీ సమయాన్ని కొంచెం నేను కూడా వృధా చేసినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటూ, ఎందుకంటే మనం ఎక్కడ పోతా ఉంటాం, పోయిన ప్రాణ ఇటులాంటి అటులాంటి అని పిలుస్తూ ఉంటాం. రాజకీయం ఉన్నప్పుడు మేము రాను అనలే. ఆ విధంగా కొరుట్ల నుంచి ఇలా పొద్దున యూసుఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ధర్మారం పోయి, ఐలాపూర్ పోయి, కొరుట్ల పట్టణంలో ఇల్లే 20 లక్షల రూపాయల చెక్కులు మంచి, అదేవిధంగా కొన్ని పరామర్శ చేసుకొని మళ్ళీ ఇలా ఒక కార్యక్రమంలో, శుభ కార్యక్రమంలో 2 కార్యక్రమాలు పాల్గొన్నారు రావడంలో ఆశ్చర్యమైందని చెప్తూ, మరి రాబోయే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రాలలో అభివృద్ధి పనులు, రోడ్లు మరియు ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు, ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమానికి రోడ్లు మరియు 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి నా సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, విద్య, వైద్యం ఉచితంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉంటారని, అదేవిధంగా రుణమాఫీ, రైతు బంధు, సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు ప్రతి ఒక్కరూ అందుతున్నాయని అన్నారు. ఇవంతా కూడా ఇంకా దైవంత కార్యక్రమాలు. రైతులు అన్నారంటున్నారు పెంచిన 6,000 సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇచ్చేది. దానివల్ల 9,000 కోట్ల రూపాయలు అందులో 10 ఎకరాలకే ఇస్తాము, 5 ఎకరాలకు ఇస్తారని చెప్పి మాయమాటలు చెప్పలేదు. కానీ 100 ఎకరాల నుంచి వచ్చింది, 5 ఎకరాల కూడా వచ్చింది. రైతు భరోసానే కాదు, 20 నెలలే చేసాం. అధికారం ఉంటాం. ఆ తర్వాత మీ ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా గతంలో కూడా జూపల్లి గారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన జిల్లాలో ప్రతి సమస్య కూడా తెలుసు. అందుకనే తప్పకుండా మీ జిల్లా అభివృద్ధికి మీ మినిస్టర్, మీ ఎంపీలో మన ఎమ్మెల్యే వారికి అండగా ఉంటూ, ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ, అలాగే మా శాఖలు ఎక్కువ ఇల్లు వెనుకబడ్డ నైపుణ్యం తెలుసుకోవడానికి మా ముందు ప్రయత్నం చేసుకోవాలి. ఈసారి ఆరాధన గారిని మన 30,000 విద్యార్థి వచ్చింది. కానీ మళ్ళాసారి 50,000 ప్రజా ఇలాంటి నాయకుల్ని మెజారిటీగా తెలుసుకోవాలి. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో గల ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో ప్రహరీ గోడ కొరకు NREGS నిధుల నుండి 27 లక్షల నిధులు మంజూరు చేసి ఈ రోజు ప్రహరీ గోడ కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. టెన్త్ క్లాస్ ఓన్లీ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఒకసారి మీరు అక్కడికి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.
క్లోజ్ ఉన్నాయి సార్. దానివల్ల పిల్లలు ఇక్కడ ఎక్కువ పిల్లలు స్కూల్ కూడా మంచిగా ఉండడం వల్ల అందరు ఇక్కడికి అడ్మిషన్స్ క్వాలిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ కూడా బాగా ఉంటుంది. మన నిర్మల్ జిల్లా మదన్పల్లి గ్రామ దేవతల గ్రామ సంఘాల ఆధ్వర్యంలో జలాభిషేకం గావించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ గంగమ్మ తల్లి ఆశీర్వచనకై గంగ నీళ్లు గ్రామ దేవతలకు అభిషేకిస్తారు. ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కు సవాల్ విసిరిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. నా ప్రతి మాట జనం కోసం, ప్రతి మాట ప్రజల గుండె చప్పుడు. నా గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తివి సునీల్, గుర్తించుకో. నీలాగా పంజరంలో చిలుక కాదు నేను, ప్రజల గుండె నాడి తెలిసిన నాయకుణ్ణి. నీవు దళితుడే కదా, దళితుల కష్టాల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? నోరు అదుపులో పెట్టుకుంటే నీకే మేలు సునీల్. ఎవరో చెప్పారని నోరు జారదు, జాగ్రత్త. జనమే నన్ను నిలబెట్టారు. నీలాగా బ్లాక్మెయిల్తో సీటు తెచ్చుకోలేదు. మామిడి రైతుల పట్ల ప్రభుత్వ బాధ్యతల గురించి చర్చించడానికి నేనెప్పుడైనా సిద్ధమే. నువ్వు సిద్ధమా? పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. అందరికీ నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తరువాత ఒక చిలక బంగారుపాలెంలో ఎవరింట్లోనూ కూర్చొని ఏదేదో పలికింది. ఆ చిలకను మేపే వ్యక్తి, చిలక ఇక్కడ రా, ఇతనికి ఏం చెప్తావో చెప్పు అంటే ఆ ముక్కుతో ఎత్తుకొని వచ్చిందని చదివి చెప్పినట్టుగా మురళీమోహన్ గురించి, మురళీమోహన్ వ్యక్తిత్వం గురించి, మురళీమోహన్ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత గురించి మాట్లాడారు. అతని పేరు డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే. నేనంట ఒకసారి ఎమ్మెల్యేనంట, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడదంట. మరి మీరు 27 సార్లు ఎమ్మెల్యే అయినారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? మీరు 27 సార్లు ఎమ్మెల్యే అయినారా? గురువుంది గింజ కింద ఇంత పెట్టుకొని పైన ఎరుపు చూడన్నట్టుగా మాట్లాడు. ఐఎమ్ వెల్కమింగ్ యూ. డిస్కస్, ఆర్గ్యూ ఫర్ ది పబ్లిక్. నేను మాట్లాడిన మాటలో ప్రతి మాట అక్షర సత్యం, ప్రతి మాట యథార్థం, ప్రతి మాట జనం ఘోష, ప్రతి మాట ప్రజల గుండె చప్పుడు. నీలాగా చిలకలాగా బోన్లోంచి తీస్తే వచ్చి
పలికే రకం కాదు. స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యం మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తిని. ఆయన ఎవరికో గాయపడితే దానికి మీ నాయకుడు బాధపడితే నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల సబ్ డివిజన్లో జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందారం గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనాల తనిఖీలు నిర్వహించి 70 2-వీలర్లు, 5 ఆటోలు మరియు ఇతర వాహనాల పేర్లను చెక్ చేసి సరైన వాహన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. చట్టవిరుద్ధం ఎవరు పనిచేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు పంపిస్తామన్నారు. సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం పల్లెని మనం ఆన్లైన్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం అంటే అందరూ బాధపడతారు. పల్లెటూరులో వేసారి ఎంతో స్వచ్ఛమైన మంచిగా ఇందారం ప్రజలందరూ కూడా పేరుపేరున మా ధన్యవాదాలు. దాదాపు 200 మంది మా పోస్టర్లు, మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామంలో చుట్టుముట్టు గార్డెన్ కట్ ఆఫ్ పార్టీ పెట్టి ఆర్డినెన్స్ సెర్చ్ రెవెన్యూ వాళ్ళు ఉత్తర ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసం, తర్వాత నార్కోటిక్స్, గంజాయికి బాగా ఇదేవిధంగా జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం. ఈ ఆన్లైన్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్, తర్వాత నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా బండి ఇది లేని ఐడెంటిఫై లేదు. ఆ బండి అన్నిటి కూడా సీల్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ నంబర్ ప్లేట్స్, తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని దయచేసి ఈ నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు వేస్తున్నారంటే నెంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్క్రాచింగ్ అని కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్క్రాచింగ్ చేసి పారేసిపోయారు. లోక కళ్యాణార్థం కోసం ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14, 15, 16 చేపట్టే పంచకుండాత్మక చండీ కుబేర పశుపత యాగానికి రావాలని వేద పండితులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ను ఆహ్వానించారు. యాగం 3 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఆహ్వానించిన వారిలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరీష్ మహారాజ్, ముధోల్, బైన్సా మండలాల అధ్యక్షులు గంగాధర్, దత్తాత్రి, పూజారులు అజయ్, పాఠక్, రిషికేష్ ఉన్నారు. హైదరాబాద్లో భవానీ చండీ యాగం చేస్తున్నాము. లోక కళ్యాణం కొడుతాము. మొత్తం అర్చకులు అర్చకుల డిస్టిక్ మొత్తం, రాష్ట్రం మొత్తం అర్చకులు కూడా చండీ యాగం చేస్తున్నాము. 14, 15, 16 అట్లా సార్కు ఆహ్వానం కావాలి. ఆయుష్మాన్ సమానం భవతి యథాస్పర్శేంద్రియాక్షేంద్రియాకృతిష్టతే ధనం ధాన్యం పశుపౌత్రాహం జలసంవత్సరం దీర్ఘమాయు అశ్వదాయే చ గోదాయే ధనదాయే మహాదయే ధనమేరుతాం దేవే సర్వకామాస్యే ధనం ధాన్యం హస్తస్వానివేదం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం. వేమనపల్లి మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముల్కలపేట గ్రామంలోని బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది.
సుమారు 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాణహిత నది వరదలు ముంచెత్తి బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోవడంతో రాచర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించేందుకు అంతరాయం ఏర్పడిందని మహిళా ఉపాధ్యాయురాలు వాపోయారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మోదీ కానుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం స్కూల్ బ్యాగ్స్, బుక్స్ మరియు స్టీల్ వాటర్ బాటిళ్లతో కూడిన మోదీ కిట్స్ ను అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు సో 10వ తరగతి పిల్లల కష్టాలను చూసి వాళ్ళకి మార్నింగ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్, ఎక్స్ట్రా పీరియడ్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి పిల్లల కష్టాలను ఆయన స్వయంగా దగ్గరగా చూసి సో ఒకసారి టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో 1 year బ్యాక్ మీ 10th క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక్కరికి వచ్చి ఉంటుంది అనుకుంటా. 8th టాపర్స్కి ఇచ్చాము. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో ఒక 100 సైకిల్ ఇచ్చాము. మీ స్కూల్ గురించి ఒకటి వచ్చి ఉంటుంది. సో ఆ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు ఏమన్నారంటే, సార్ ఆడపిల్లలకు 100 మందికి కాకుండా ఇంకా చాలా మందికి ఇస్తే బాగుంటుంది. అక్కడ అంకురార్పణ జరిగిన ఈ కార్యక్రమము పార్లమెంట్ నియోజకవర్గం తన పరిధిలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 20,000 సైకిల్ ఇవ్వడానికి సంకల్పం పూనిందని సార్ తన మాటల్లో స్పష్టంగా మాట్లాడుతున్నారు. 20,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 20,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 4 సున్నాలు ఉంటాయి. ఇంటూ మల్టిఫై బై 5,300 అంటే 5,000 వేసుకున్నాం. ఎందుకంటే చాలా మంది పెద్దలు వచ్చారు, మన డిసిప్లిన్ అనేది గమనిస్తుంటారు కాబట్టి సో సెల్ఫ్ డిసిప్లిన్ గా మనం మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో మరి సార్ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాస్ అవడే కాకుండా ది బెస్ట్ స్టూడెంట్స్ గా ఒక స్టూడెంట్ కు ఉండే, ఎందుకంటే ఈనాటి విద్యార్థి హ్యాపీ బర్త్డే ఈరోజు గారు బండి సంజయ్ అన్న అంటే అందరికి తెలుసు ఎవరు, మన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. దాంతో పాటు చిన్న పిల్లలందరికీ కూడా దగ్గర బంధువు లెక్క. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జనసంచార ప్రాంతాలలో వీధి కుక్కల సమస్యను నివారించేందుకు స్వతంత్ర యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వీధి కుక్కలను పట్టే కార్యక్రమం చేపట్టబడింది. ప్రత్యేకంగా 14వ వార్డు మరియు 24వ వార్డు పరిధిలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. కమిషనర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నిఖిల్ భారత్ స్కూల్ పరిసరాల్లో ఓ కుక్క చిన్నారులను కరిచిన ఘటన చోటు చేసుకుంది. వెంటనే చర్యలు తీసుకుని కుక్కను పట్టుకున్నాము. మిగతా కుక్కలను కూడా పట్టుకుని ఏబీసీ సెంటర్ కు తరలించి స్టెరిలైజేషన్ చేసి మళ్లీ వాటిని అదే ప్రాంతానికి వదిలే ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలంలో శుక్రవారం రాజవమంగి పార్టీ కార్యాలయం వద్ద గ్రామ బూత్ కమిటీల నియామకంపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి కొత్తగా నియామకమైన రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు కొలుబోయిన శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి కార్యకర్తలతో బలోపేతమైన సోమవారం జరగబోయే మండల అధ్యక్షుడు ఎన్నికలపై గ్రామ కమిటీ అధ్యక్షులు అందరితో సమావేశమయ్యి చర్చించడం జరిగిందని, సమస్యలను తెలుసుకున్నామని, అదేవిధంగా సూపర్ 6 పథకం ప్రతి ఇంటికి చేరుతుందా లేదా అని కన్వీనర్లతో, ఇన్ఛార్జీలతో, క్లస్టర్లతో చర్చించడం జరిగిందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే వారికి తెలియజేసి ఇంకా పార్టీ యొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి పార్టీకి సహకరించే విధంగా గ్రామ కమిటీ కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకు పోదామని అన్నారు. ఈ నియోజకవర్గంలో రానున్న సంస్థాగత ఎన్నికల్లో ప్రతి పంచాయతీ నుంచి కూడా బలమైన నాయకులు పంచాయతీని చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తలందరితో సమావేశం చేయడం జరిగిందండి. అలాగే రేపు సోమవారం జరగబోయే మండల అధ్యక్ష ఎన్నికలు కూడా గ్రామ కమిటీ అధ్యక్షులందరితో కూడా చర్చించడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకున్నాం. అలాగే బాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి వారి సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని క్లియర్ చేసి ఇంకా పార్టీ యొక్క పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి పార్టీ సహకరించే విధంగా కార్యకర్తల భావం జరిగింది. నాకు ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రథమ మహాసభ సందర్భంగా ఆలమూరులో ఈరోజు జరిగిన భారీ మహిళా ర్యాలీలో పాల్గొన్న NFIW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గా భవానీ, రాష్ట్ర అధ్యక్షురాలు అద్దిలి విమల, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె సత్తిబాబు, రాష్ట్ర సమితి మాజీ సభ్యులు దేవా, రాజేంద్ర ప్రసాద్, పెద్దిరెడ్డి, రాము, బండారు సావిత్రి, గండి పద్మ, సూర్యప్రభ, గౌరీ, పి ఝాన్సీ, కె పద్మజ తదితరులు. ప్రజాస్వామ్య విలువలను అరికట్టాలి. మహిళపై జరుగుతున్న అత్యాచార దాడులను దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మహాసభలను. జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మహాసభలను. అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. ఒంటరి మహిళలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఒంటరి మహిళలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి.